హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 3-4 డేస్ బ్యాక్ రండి. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని గిట్ట చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి. నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీరు చూసేయచ్చండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే షార్ట్ బ్రేక్ కోసం పన్నీర్ రోల్ చేస్తున్నానండి, హెల్దీ వేలో. ఇంకా అంటే టోటల్గా హెల్దీ వే అయితే కాదండి, కొద్దిగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే చపాతీ పిండి అయితే తడిపి పెట్టుకున్నానండి. కొంచెం గోధుమ పిండి, కొంచెం రాగి పిండి, ఇవి రెండు అంటే ఒక 3 వంతులు గోధుమ పిండి అయితే 1 వంతు మాత్రం రాగి పిండి అండి. అలాగైతే మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు చపాతీ అయితే చేసుకున్నాను. మీరు చూసారు కదా, లైట్గా అయితే ఏమంటారు, చపాతీ ఎక్కువ కాల్చొద్దండి, ఎందుకంటే ఎక్కువ కాలిస్తే మళ్ళీ క్రిస్పీ అవుతుంది కదా. మామూలుగా పైన అలా కాల్చేసిన తర్వాత ఇప్పుడు ఆ చపాతీ పైన కొంచెం సాస్ అయితే మంచిగా స్ప్రెడ్ చేయాలండి. కొద్దిగా సాస్ అయితే వేసుకొని చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలండి. నేను ముందుగానే పన్నీర్ని కొంచెం బటర్ వేసి, పెప్పర్, కొంచెం పసుపు, మళ్ళా సాల్ట్, కొంచెం కారం, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసి ఇట్లా మామూలుగా ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చపాతీ పైన కొంచెం సాస్ అంతా అప్లై చేసి మళ్ళీ దానిపైన వచ్చేసి పన్నీర్ అయితే పెట్టానండి. ఇంకా మీకు ఇష్టం అండి, ఏ వెజ్జెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే పన్నీర్ రోల్ అన్నాను కాబట్టి పన్నీర్ ఒకటే యాడ్ చేశానండి. మీకు నచ్చితే కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ కలర్స్లో ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోవచ్చు, టమాటా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఏది యాడ్ చేయలేదండి, సింపుల్గా పన్నీర్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత సీజనింగ్స్ ఉంటాయి కదండి, పిజ్జా సీజనింగ్ కానీ ఆర్గనో అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చిల్లీ ఫ్లెక్స్ కూడా యాడ్ చేశానండి. తర్వాత దానిపైన లాస్ట్ అండ్ ఫైనల్గా చీజ్ అండి, మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి ఇలాగా కొంచెం లాక్ చేసినట్టుగా చేసి రోల్ చేసుకోవాలండి. నేను ఇప్పటిదాకా మామూలుగా అయితే ఫ్రై చేశాను కదండి చపాతీని. ఇంకా ఇప్పుడు వచ్చేసి లోపల మనం మొజరెల్లా చీజ్ వేసాం కదండి, అది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు, మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా మధ్యలో కట్ చేసి చూపిస్తానండి. చాలా బాగా వచ్చిందండి. ఇంకా కొంతమంది పిల్లలు రాగి జావా అలాంటివి అయితే తాగరు కదండి, వాళ్ళకు ఇలా మనం గోధుమ పిండిలో రాగి పిండిని మిక్స్ చేసి చపాతీ లెక్క, రోల్ లెక్క చేసి వాళ్ళకైతే పెట్టేయొచ్చండి. మనకు పిల్లలకు పెట్టామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుందండి, సింపుల్గా చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. ఇంకా లంచ్ బాక్స్ కోసం వచ్చేసి నేను ఆ రోజు టమాటా రైస్ అయితే చేశానండి. ఇంకా అదైతే ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే ఈ రోలు ఏమంటారు పన్నీర్ రోల్ చేసేందుకే చాలా టైం అయితే పట్టిందండి. ఇంకా ఫోన్ని కొంచెం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ట్రైపాడ్ని సెట్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఇంకా నేనైతే టమాటా రైస్ అయితే ఏం షేర్ చేయలేదండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో యాజ్ యూజువల్గా అన్ని పనులు ఉంటాయి కదండి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, ఇల్లంతా సర్దుకోవడం, అలాగైతే అంత పని అయితే అయిపోయిందండి. ఇంకా వంటకు వచ్చేసి నేను ఏమంటారు ముల్లంగితో సాంబార్ చేస్తున్నానండి. నేను ముల్లంగి ఎప్పుడు తినలేదండి, మ్యారేజ్ కాకముందు కావచ్చు, ప్రజెంట్ మ్యారేజ్ అయినాక కూడా ఎప్పుడూ తినలేదు. ఇంకా మా వారు వచ్చేసి ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారండి ముల్లంగి. ఇంకా ముల్లంగితో సాంబార్ చేయడం చాలామంది వీడియోస్లో చూశానండి. నేను వాళ్ళ వీడియోస్ ఫాలో అయ్యి ఆయన ఉంటుంది కదండి, ఛానల్ పేరు ఏదో ఉందండి, అదైతే చూసుకొని నేనైతే చేస్తున్నానండి. విస్మయ్ ఫుడ్ అండి, గుర్తొచ్చింది. విస్మయ్ ఫుడ్ ఛానల్ అయితే అప్పుడప్పుడు ఫాలో అవుతానండి. ఇంకా ఆ వీడియో పూర్తిగా మంచిగా డీటెయిల్గా చూసి
ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేశానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే కందిపప్పుని అయితే మార్నింగే నానబెట్టానండి. ఇంకా అలా నానబెడితే పప్పు ఒక 2 విజిల్స్కి ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి. మంచిగా మెత్తగా అయితే ఉడికిపోయింది కందిపప్పు. ఇంకా చింతపండు కూడా మార్నింగే నానబెట్టానండి. ఇంకా అవైతే చింతపండు అయితే నానిపోయిందండి. ఇప్పుడు చేయడం అయితే స్టార్ట్ చేశానండి ప్రాసెస్. ఇంకా సేమ్ మనము కందిపప్పు ఉడకబెడతాం కదండి, అదే కుక్కర్లో అయితే చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర ఆవాలు, మళ్ళా మెంతులు, అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, మళ్ళా ఇంగువ, అవి కూడా మంచిగా గోలిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒక టమాటా కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ వేసి మంచిగా కొంచెం ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను పులుసులలో మళ్ళా ఇలాగా సాంబార్లో మళ్ళా పప్పు చేయడంలో మెంతులు అయితే ఖచ్చితంగా యాడ్ చేశానండి. చాలా బాగుంటుంది మెంతులు పోపులో యాడ్ చేయడం వల్ల, మంచిగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముల్లంగి వచ్చేసి ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసి కొంచెం నీళ్ళలో కడిగేసి ఈ పోపులో యాడ్ చేశానండి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో, సాంబార్ ఎలా వస్తుందో అయితే నాకైతే తెలియదండి. కాకపోతే వీడియో అయితే ఫాలో అయ్యి ఇంకా ముల్లంగి సాంబార్ అయితే చేసేసానండి. అంటే రాడిష్ అంటారు కదా, రాడిష్. ఇంకా అది కూడా యాడ్ చేసి దీంట్లో పసుపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి, ఎల్లిపాయ దంచి వేసాను. ఇంకా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత నేను కారం వచ్చేసి పోపులోనే యాడ్ చేస్తానండి. ఇలా యాడ్ చేయడం వల్ల సాంబారు మంచిగా కలర్ఫుల్గా చాలా బాగా వస్తుందండి. అందుకోసమే నేను ఎవ్రీ టైం కూడా ఇంకా చెప్పాను కదండి, ఎల్లిపాయ సాంబార్ పొడి వచ్చేసి ఇంకా ఎల్లిపాయ కూడా కొంచెం కచ్చపచ్చగా దంచి పోపులో అయితే వేసాను. ఇవన్నీ ఇలాగా ఒక 5 minutes అలా ఫ్రై అయితే చేస్తుంది. ఇంకా మీరు పులుపు ఎంత తింటారో అంత పులుపు యాడ్ చేసుకొని, ఇంకా కందిపప్పు కూడా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసి మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకొని థిక్నెస్ని బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు కూడా యాడ్ చేసి, ఇంకా చూస్తున్నారు కదా ఈ థిక్నెస్ అయితే సరిపోతుందండి నాకు. ఇంకా దీన్ని బాగా మరగనివ్వాలండి. సాంబారు ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను కారం వచ్చేసి పోపులో యాడ్ చేశాను కదండి, చూస్తున్నారు కదా కలర్ చాలా బాగా వస్తుందండి. ఇది ఒక టిప్ అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? పోపులో యాడ్ చేయండి మీరు కూడా. కాకపోతే కారం వేసిన వెంటనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి, ఎందుకంటే కారం కదండి మాడిపోతుంది త్వరగా. ఇంకా మరొక సైడ్ వచ్చేసి సాంబార్కి నేను బ్రెయిన్ ఫ్రై అయితే చేశానండి. ఇది మీకు చాలాసార్లు అయితే చూపించాను అనుకుంటున్నాను. ఇంకా సాంబార్ చూస్తున్నాను కదండి మంచిగా మరుగుతుంది, కానీ చాలా టైం అయితే పట్టేసిందండి. ముల్లంగి చాలా టైం పట్టింది ఉడకడానికి. ఇంకా మరొక సైడు బ్రెయిన్ ఫ్రై కూడా చేస్తున్నానండి. ఎగ్ ఫ్రై లెక్కనైతే చేశానండి. మామూలుగా ఆయిల్ యాడ్ చేసి దాంట్లో కొంచెం సాజీరా కూడా యాడ్ చేశానండి. దాని తర్వాత ఆనియన్స్ ఇలాగా చిన్నగా అయితే కట్ చేశాను. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం, ధనియాల పొడి, సాల్ట్, అంతేనండి. ఇవైతే స్పైసెస్ యాడ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా బ్రెయిన్ని నేను కొంచెం వాటర్ పోసి కొంచెం ఒక్క పొంగు అయితే రాణించానండి. అప్పుడు మనకు నీట్గా అయితే అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనము ఉడికించుకున్న బ్రెయిన్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసి ఇలాగా మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అయిపోతుందండి. ఇంకా ముల్లంగి సాంబార్ తోటి బ్రెయిన్ ఫ్రై కాంబినేషన్ అయితే ఇంకా అదిరిపోతుందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయండి, అవి కడిగేసి ఒక మంచిగా స్ట్రాంగ్ టీ పెట్టేసుకొని తాగాలండి. ఇంకా పిల్లలకైతే హోంవర్క్స్ అలాంటివి అయితే చేయించాలి. ఇంకా చెప్పలేదు కదండి, ముల్లంగి సాంబార్ వచ్చేసి టేస్ట్ చాలా బాగుందండి. పిల్లలకైతే నచ్చిందండి, నాకైతే ఓకే.
కానీ చాలామంది అంటారు కదండి ముల్లంగి సాంబార్ చాలా బాగుంటుందని. ఇంకా నేను ఎప్పుడు తినలేదు కదండి, నాకు అంత టేస్ట్ అయితే అంతగా తెలియలేదు. కాకపోతే మా వారు పిల్లలైతే ఇష్టంగా అయితే తిన్నారు. అదండి ఫైనల్గా ముల్లంగి సాంబార్ అయితే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మధ్యాహ్నం కడిగిన గిన్నెలు అవన్నీ సర్దిస్తున్నానండి. ఇంకా సర్దిన తర్వాత సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేస్తే ఇంకా అయిపోతుందండి ఇంట్లో పని అంతా. ఇంకా పిల్లలకి హోంవర్క్స్ అయితే అవన్నీ చేయించేసి ఇంకా రాత్రికి అయితే వంట అయితే ఏం లేదండి. మార్నింగ్ చేసిన సాంబారు, బ్రెయిన్ ఫ్రై అయితే ఉంది. ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేందుకైతే ఏమీ లేదండి. అందుకోసమే వీడియో ఇక్కడితోటే అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.